హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మంకీ వచ్చేసి జియాన్ డాన్‌కి ఇలా చెప్తాడనమాట జియాన్‌కి. సో, నేను ఇందులో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను కాబట్టి మన షంగ్‌ని హెల్ప్ అడిగాను. తను పార్టిసిపేట్ చేస్తా అని చెప్పాడు అని చెప్తాడు. షంగ్ ఇక క్లైంబింగ్ చేయడానికి లోపలికొస్తాడనమాట. స్టార్ట్ చేస్తాడు. సో, వీళ్ళు అనుకున్నట్టే అది ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్‌లో వీడియో పెట్టడానికి మన మీఫెన్ వచ్చేసి వీడియో తీస్తూ ఉంటుందనమాట. షంగ్ అయితే చాలా ఈజీగా పైకెక్కేస్తూ ఉంటాడనమాట. జియాన్‌కి డౌట్ వస్తుంది. అదేంటి అతనికసలు భయం లేదా అంత ఈజీగా ఎక్కేస్తున్నాడంటే, షంగ్ ఔట్‌డోర్ గేమ్స్ ఎక్కువ ఆడతాడు. ఇదంతా అసలు మ్యాటరే కాదు తనకన్నట్టు మంకీ జియాన్‌తో చెప్తాడు. షంగ్ ఫైనల్లీ పైకి వెళ్ళి ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకొని కిందకొచ్చేస్తాడనమాట. అందరూ ఇక క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఏముంది ఆ గిఫ్ట్ బాక్స్‌లో అని చెప్పేసి. యాక్చువల్లీ అదేంటంటే ఫ్రీ మెంబర్‌షిప్ అనమాట వాళ్ళ క్లైంబింగ్ జిమ్‌కి. సో, ఫైనల్లీ ఇప్పుడు వీడియో వచ్చింది కాబట్టి, ఆ రోజు ఈవినింగ్ రూమ్‌కి రాగానే సో, వీళ్ళు మీఫెన్ హెల్ప్ తీసుకొని మన జియాన్ వచ్చేసి ఆ వీడియో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయమని చెప్పి అడుగుతుందనమాట. పోస్ట్ చేసిన తర్వాత జియాన్ ఏం చేస్తుందంటే, దీన్ని ఎలా అయినా సరే ఇంకా ఇంకా పాపులర్ చేయాలంటే అప్పుడు మీఫెన్ నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. నా దగ్గర ఇంకొక అకౌంట్ తోటి దీనికి కమెంట్స్ పెడతాను ఆగు అని చెప్పేసి మీఫెన్ మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటుంది జియాన్‌కి. ఆ వీడియో బాగా ట్రెండింగ్ అవ్వడానికి. జియాన్ వచ్చేసి మీఫెన్‌కి ఇక మసాజ్ చేస్తూ ఉంటుందనమాట. చాలా థాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన జియాన్ వచ్చి క్యాంపస్‌కి వెళ్తూ ఉంటే కొంతమందొచ్చేసి తన వైపుగా వచ్చి మీరేనా క్లైంబింగ్ జిమ్‌కి ప్రెసిడెంట్ మేము దాంట్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాం. మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం ఆ క్లబ్‌లో అన్నట్టొస్తారు. లోపలికి పదండి అందరూ జాయిన్ అవుదురు గాని అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన ఐడియా సక్సెస్ అయినందుకు. బీచ్ దగ్గర మన షంగ్ ఇంకా తన ఫ్రెండ్ మంకీ రన్నింగ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే అక్కడికి జియాన్ వచ్చేసి మంకీకి థాంక్ యూ చెప్తూ ఉంటుంది. నీ ఐడియా అసల సూపర్‌గా హిట్ అయింది. చాలామంది క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి కూడా వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి. పక్కనే ఉన్న షంగ్ మంకీ చెప్పాలనుకుంటాడు. ఈ ఐడియా నాది కాదు షంగ్‌దని చెప్పేసి. ఇంతలో షంగ్ మాట్లాడుతూ జస్ట్ వాళ్ళొచ్చారు. తర్వాత అది ఎలా ఎక్స్‌పాండ్ చేయాలో, అసలు ప్రెసిడెంట్‌గా దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో అవన్నీ నీకు తెలుసా? అన్నట్టు అడిగితే, నాకు తెలుసు నేను చూసుకోగలనులే అన్నట్టు తనంటుందనమాట. అవునవును. నీ ఓల్డ్ టెక్నిక్ పాంప్లెట్స్ పంచి ఎలా దాన్ని పాపులర్ చేయాలో చూసావు గదా! చూసాం కదా! నీ ఐడియాలేంటో అన్నట్టు తనంటాడు. తినకిక కోపమొచ్చేసి ఇక వెళ్ళిపోతుందనమాట. తర్వాత మ్యాథ్స్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఆ క్లాస్‌కి షంగ్ కూడా వస్తాడు కదా! షంగ్‌ని చూసి షంగ్ పక్కన కూర్చోకుండా తిను వేరే ప్లేస్‌లో కూర్చుంటుంది. మ్యాథ్స్ క్లాస్‌లో ప్రొఫెసర్ వచ్చి ఇలా చెప్తాడు. మీరు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అదేంటని చెప్పి. సో, ఫస్ట్ వచ్చేసి ఎక్స్‌పెరిమెంట్‌కి టీమ్ అప్ అవ్వాలి. మీకు మంచి స్కోర్ రావాలి ఎక్స్‌పెరిమెంట్‌లో. ఎస్పెషల్లీ ఎవరైతే స్కాలర్‌షిప్ మీద చదువుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్‌షిప్ రావాలంటే ఇందులో మీకు మంచి స్కోర్ రావాలి అన్నట్టు చెప్తాడు. మీరు ఎవరితో లీస్ట్ టీమ్ అప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ రాసి ముందుకు పంపండి అంటే మన జియాన్ వచ్చి షంగ్ పేరు, షంగ్ వచ్చి జియాన్ పేరు రాస్తారనమాట. తర్వాత ప్రొఫెసర్ ఏం చెప్తారంటే ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అన్నీ పెరగాలి కాబట్టి, మీరు ఆ స్లిప్‌లో ఎవరి నేమ్ అయితే రాసారో వాళ్ళతోనే టీమ్ అప్ అవ్వండి అన్నట్టు చెప్తాడనమాట. జియాన్ ఇంకా షంగ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇలా చేశారని చెప్పి. క్లాస్ అయిపోయిన తర్వాత షంగ్ వెళ్ళిపోతూ ఉంటే జియాన్, "ఏంటి అలా వెళ్ళిపోతావు? మనిద్దరం కలిసి ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేయాలి" అంటే, "నీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా?" అన్నట్టంటే, "నేనొక టాపిక్ అనుకున్నాను. అదేంటంటే రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గురించి." అసలు ఈ టాపిక్ ఏంటి సంబంధం అన్నట్టంటే అప్పుడు జియాన్ ఇలా చెప్తుంది. క్లాస్ చెప్పేప్పుడు వినలేదా? నిద్రపోతున్నావా ఏంటి? లెక్చరర్ క్లియర్‌గా చెప్పారు. అదేంటంటే ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ అప్లై చేసేలా ఉండాలి మన ఎక్స్‌పెరిమెంట్. సో, ఇలాగా మనం కనుక ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఇంకా చార్ట్స్, ఇంకా గ్రాఫ్స్ తోటి ఏదో ఒకటి కాలిక్యులేషన్స్ చేసి ప్రూవ్ చేయొచ్చు కదా! దాని ప్రాబబిలిటీ అన్నట్టు తను చెప్తుందనమాట. సరే అయితే నువ్వే క్వెషన్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ చెయ్యి. సండే ఆఫ్టర్‌నూన్ షూట్ చేయడానికి ఇక్కడ కాఫెటేరియా దగ్గర మీట్ అవుదామని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే, నేనెందుకు చేయాలి అన్నట్టు అంటుంది. ఎవరైతే టాపిక్ చూజ్ చేసారో వాళ్ళే చేయాలని చెప్పేసి షంగ్ వెళ్ళిపోతాడనమాట. జియాన్ రూమ్‌కి వెళ్ళేసరికి మీఫెన్ చాలా సాడ్‌గా పడుకొనుంటుంది. ఏమైందని చెప్పి క్వెషన్ చేస్తే, కాస్మో క్లబ్ వాళ్ళు ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అందులో స్పెషల్ గెస్ట్‌కి నేను ప్రిన్స్ లూని తీసుకొస్తా అని చెప్పేసి క్లబ్ ప్రెసిడెంట్‌కి మాటిచ్చాను. ఇప్పుడేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అనవసరంగా నేను మాటిచ్చానని చెప్పి నాకనిపిస్తుంది అంటే, ఇంతలో జియాన్ ఒక ఐడియా ఇస్తుంది. సో, ప్రిన్స్‌లు అతని సిగ్నేచర్ ఈవెంట్ కెఫేలో జరిగింది కదా! సో, ఆ కెఫేకి వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందేమో ప్రిన్స్ రుత్ వాళ్ళనడిగితే చెప్తారేమో అన్నట్టు చెప్తే, సూపర్ ఐడియా కదా! వెంటనే వెళ్తానని చెప్పేసి వెంటనే ఆ కెఫేకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి సూన్ అడుగుతూ ఉంటుందనమాట. ఆ కెఫేనంతా తనే చూసుకుంటూ ఉంటాడు కాబట్టి, కొంచెం నాకు ప్రిన్స్‌లు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తారా అని చెప్పేసి. అప్పుడే అక్కడ పక్కన యువాన్ కూడా కూర్చొనుంటాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ప్రిన్స్‌లు అంటే ఎవరో కాదు యువానే అని చెప్పేసి. సో, ఏం చేస్తాడంటే, మేమలా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. నువ్వెందుకు అతని సోషల్ మీడియా అకౌంట్‌లో మెసేజ్ చేయకూడదు అంటే, దానికి మీ ఫ్రెండ్ చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు.
నా మెసేజ్‌కి అసలు రిప్లై ఇస్తారో లేదో అంటే, ఏమో ఇవ్వచ్చేమో అని చెప్పేసి యువాన్ వైపే చూస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. తనే ప్రిన్స్‌లు కాబట్టి. అతని మూడ్ బావుంటే ఇస్తాడేమో ట్రై చెయి అన్నట్టు చెప్తాడు మీఫెన్‌తో. మీఫెన్ సరే అని చెప్పేసి అక్కడే కూర్చొని ప్రిన్స్‌లుకి టెక్స్ట్ చేద్దామని చెప్పి టెక్స్ట్ చేస్తూ ఉంటుంది. పక్కన యువాన్ క్వెషన్ చేస్తాడు. ఎందుకు నువ్వు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి. అంత ఇంట్రెస్టా నీకు ప్రిన్స్‌లు అంటే? ఏంటలా అంటారు? ప్రిన్స్‌లుకి బిగ్ ఫ్యాన్ నేనసల. అతను అసలు కాస్మో ప్లే చేస్తే అసలా క్యారెక్టర్స్ ఎవరైనా చేస్తారా? సూపర్‌గా యాక్ట్ చేస్తాడు. అసలు సూపర్‌గా ఉంటాడంటే, అంటే అతను బావుంటాడని చెప్పి అతనికి ఫ్యాన్ అయ్యారా అంటే అలా కాదు. అది కూడా ఒక రీజనే. బట్ అతని క్యారెక్టర్స్ చేసే అతను చూజ్ చేసుకున్న క్యారెక్టర్స్ అయినా అసల సూపర్ ఉంటాయన్నట్టు పొగుడుతూ ఉంటుందనమాట ప్రిన్స్‌లుని. తను అప్పుడే ప్రిన్స్‌లుకి టెక్స్ట్ చేయగానే పక్కన యువాన్ ఫోన్ బ్లింక్ అవుతుందనమాట. నోటిఫికేషన్ వస్తుంది. అదేంటి నేను ప్రిన్స్‌లుకి పెడితే అతని ఫోన్ నోటిఫికేషన్ సరే నాకెందుకులే అని చెప్పేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. మన యువాన్ వచ్చేసి ఆ టెక్స్ట్ చూసుకుంటాడనమాట. మీ ఫ్రెండ్ పెట్టింది. తనేం పెడుతుందంటే కాస్మోప్‌లోకి స్పెషల్ గెస్ట్‌గా మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అన్నట్టు మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో మీఫెన్ ఇంకా మన జియాన్ లైబ్రరీలో ఉంటారు. మీఫెన్ చాలా సాడ్‌గా ఉంటుందనమాట. చాలా సేపయింది ప్రిన్స్‌లు ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి. "ఏం వర్రీ అవ్వకు రిప్లై ఇస్తానులే" అన్నట్టు జియాన్ చెప్తూ ఉంటుంది. అప్పుడే మీఫెన్‌కి ఒక మెసేజ్ వస్తుందనమాట. క్లబ్ ప్రెసిడెంట్ నుండి కాస్మో ప్లే క్లబ్ ప్రెసిడెంట్ నుండి. అదేంటంటే రేపు తను వేస్ట్ సార్టింగ్ క్యాంపెయిన్ ఒకటి చేయాలని చెప్పేసి చెప్తాడు. ఓకే అన్నట్టు చెప్తుంది. ఓహ్! రేపు నేను ఇంకా శంఖ్ కూడా కాఫెటేరియా దగ్గరికి వెళ్తున్నాం. మనిద్దరం కలిసి వెళ్ళొచ్చు అన్నట్టు తను చెప్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఇద్దరు కలిసే వెళ్తారు. తను వేస్ట్ సార్టింగ్ క్యాంపెయిన్ చేస్తుంది కాబట్టి డస్ట్‌బిన్‌లో డ్రెస్ చేసుకుంటుందనమాట మీ ఫ్రెండ్. సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఇక నా పని స్టార్ట్ చేస్తానని చెప్పేసి తనేమో శంఖ్ కోసం అక్కడ వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో శంఖ్ అక్కడికి కెమెరా తీసుకొని వస్తాడనమాట. ఫోన్‌లో షూట్ చేస్తే సరిపోదా ఏంటి? ఇంత సీన్ అవసరమా అంటే ఏది మనం నెగ్లిజెన్స్‌గా తీసుకోకూడదు. అన్నీ నీట్‌గా చేసుకోవాలి అన్నట్టు తను చెప్తాడు. లోపలికి వెళ్ళిపోయి వీళ్ళ పని స్టార్ట్ చేస్తారనమాట. శంఖ్ వచ్చేసి కెమెరా పట్టుకొని ఉంటే తినేమో ఆ క్వెషనీస్ అందరికి ఇచ్చేసి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవ్వరు ఇంట్రెస్ట్ చూయించరనమాట. అందరూ నో చెప్తారు. తనకి ఇక చిరాకొచ్చేసి అక్కడ కూర్చొని ఉంటే ఏంటి ఎవరు ఇంట్రెస్ట్ చూయించడం లేదంటే శంఖ్ ఇలా అంటాడు. "నీకసలు చేయడం కూడా రాదు. పోనీ ఈ కెమెరా నువ్వు పట్టుకో నేను వాళ్ళని కాంప్రమైజ్ చేస్తాను" అంటే "ఈ కెమెరా ఆపరేట్ చేయడం నాకు రాదు" అన్నట్టు తను చెప్తుందనమాట. శంఖ్ ఇక తనకి నేర్పిస్తూ ఉంటాడు కెమెరా ఎలా ఆపరేట్ చేయాలని చెప్పి. మీఫెన్ కూడా అందరికీ అక్కడ పాంప్లెట్స్ పంచుతూ ఉంటుందనమాట. వేస్ట్ ఎక్కడంటే అక్కడ వేయకండి అని చెప్పేసి. అక్కడ కాఫెటేరియాలో మన యువాన్ కూడా కూర్చొని లంచ్ చేస్తూ ఉంటాడు. మీఫెన్‌ని తను చూస్తూ ఉంటాడనమాట. మీఫెన్ ఒక ప్లేస్‌లో కూర్చొని అప్పుడే తనకు ఒక ఫోన్ కాల్ వస్తే అటెంప్ట్ చేస్తుంది. క్లబ్ ప్రెసిడెంటే తనకి కాల్ చేస్తాడనమాట. స్పెషల్ గెస్ట్‌గా ప్రిన్స్ లూని ఎలా అయినా సరే నువ్వు తీసుకొస్తా అని చెప్పావు. అది కనుక లేకపోతే మల్ అసలా ఈవెంట్‌కి ఎవరు రారు. ఎలా అయినా సరే ఇది జరగాల్సిందే అన్నట్టు చెప్తాడు. కన్ఫర్మ్‌గా నేను ట్రై చేస్తా అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. ఈ కాన్వర్జేషన్ యువాన్ కూడా వింటాడు. తనేం చేస్తుందంటే మళ్ళీ ఫ్రెండ్స్‌లోకి వీచాట్‌లో అంటే తన సోషల్ మీడియా అకౌంట్‌లో మెసేజ్ చేస్తుందనమాట. ఆ మెసేజ్ ఎలాగో యువాన్‌కి కదా వెళ్తుంది. యువాన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ దాని గురించి రిమైండ్ చేస్తుంది ఆ ఈవెంట్ గురించి. షంగ్ జియాన్ తోటి అంతా నేర్పించాను గుర్తుంది కదా! అంటే, ఆ! గుర్తుంది అన్నట్టు చెప్తుందనమాట. మీడియం షాట్స్ తీయాలి అంటే, మీడియం అంటే ఏంటని చెప్పి కెమెరా అక్కడ పెట్టి, ఇదిగో ఈ డిస్టెన్స్ సరిపోతుందా అన్నట్టు చూపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి ఎవరో జియాన్‌ని తోసేస్తారనమాట. వెళ్ళి షంగ్ మీద పడుతుంది. అదంతా కెమెరాలో రికార్డ్ అవుతుందనమాట. షంగ్ "ఏం చేస్తున్నావు నువ్వు" అంటే, సారీ, సారీ అని చెప్పేసి వెనక్కొచ్చేస్తుందనమాట. ఇక వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు. జియాన్ వచ్చేసి షూట్ చేస్తూ ఉంటే, షంగ్ వచ్చి అందరి దగ్గరికి వెళ్లి, అమ్మాయిల దగ్గరికి వెళ్లి, ఆ క్వెషనీర్ ఇస్తే, షంగ్ రాగానే అందరూ ఒప్పుకుంటారనమాట. అందరూ ఫార్మ్స్ ఫిల్ చేస్తారు. అదంతా అయిన తర్వాత ఎదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మోస్ట్‌లీ మనం అమ్మాయిలనే కవర్ చేసాం. అబ్బాయిలు ఎవరు లేరని చెప్పి. సో, షంగ్ ఏం చేస్తాడంటే, వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరిని ఆ కెఫే దగ్గరికి రమ్మని చెప్పి మంకీకి టెక్స్ట్ చేస్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి మంకీ ఇంకా సూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వెళ్ళగానే మన జియాన్ వచ్చేసి మంకీకి ఆ క్వెషన్ పేపర్ ఇస్తే, "ఏంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గురించి దీనికి పిలిపించారా? నేనసలు రిలేషన్‌షిప్‌లోనే నాకెలా తెలుస్తాయి ఇక్కడ నేను వెళ్తున్నానంటే" "లేదు లేదు ప్లీజ్ ప్లీజ్ పార్టిసిపేట్ చేయాల్సిందే" అన్నట్టు బలవంతం చేస్తుందనమాట. సరే అని చెప్పేసి సూ ఇంకా మన మంకీ స్టార్ట్ చేస్తారు ఆ క్వెషనైర్ నింపడం. షాంక్ వచ్చేసి వాళ్ళని షూట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఎంటం కూడా వస్తుందనమాట. "ఏం చేస్తున్నారు మీరంటే" మంకీ చెప్తాడు. "వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు జియాన్ వాళ్ళు" అని చెప్పేసి. జియాన్ ఇంకా షంగ్ అని చెప్పి. "ఓహ్! అవునా? కరెక్ట్ టైంకొచ్చా అనమాట నేను కూడా" అని చెప్పేసి అంటుంది. ఇంతలో సూ ఆ క్వెషన్ పేపర్ అంతా ఫిల్ చేసి ఇచ్చేసి "నాదయిపోయింది. ఇక నేను లోపలికి వెళ్తున్నాను" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎంటాంగ్ వచ్చి అక్కడ కూర్చుంటదనమాట జియాన్ పక్కన, షంగ్ పక్కన. ఇంతలో అక్కడికి మన యువాన్ కూడా వస్తాడు. యువాన్ రాగానే యువాన్‌ని కూడా అడుగుతుంది. యువాన్ ఫస్ట్ నో అని చెప్తాడనమాట. ప్లీజ్, ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని, శంఖ్ కూడా ప్లీజ్, ప్లీజ్ అన్నట్టంటే ఫైనల్లీ యువాన్ ఒప్పుకుంటాడనమాట. దాన్ని తీసుకొని పక్కనే ఉన్న మంకీ వచ్చేసి యువాన్ అడుగుతూ ఉంటాడు. "ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పెట్టావు? ఎవరినో ప్రేమిస్తున్నావా ఏంటంటే ఏంటి చెప్పు" అన్నట్టంటే, "అదేం లేదు. నీ థాట్స్ అన్నీ పక్కన పెట్టు" అన్నట్టు యువాన్ చెప్తాడు. సో, అందరూ ఫిల్ చేసి ఇస్తారనమాట. మరీ తక్కువగా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదంటే,
మంకీ ఏం చేస్తాడంటే ఎంటాంగ్ ఏం చెప్తుందంటే షంగ్ తోటి "నువ్వు కూడా ఎందుకు ఫిల్ చేయకూడదని" చెప్పేసి అంటుంది. సో, మంకీ కెమెరా తీసుకొని షంగ్ ఫిల్ చేస్తుంటే షూట్ చేస్తూ ఉంటాడు. ఒక క్వెషన్‌కి మన షంగ్ వచ్చి సోల్‌మేట్స్ అని చూస్ చేస్తే పక్కనే ఎంటాంగ్ అడుగుతుందనమాట. సోల్‌మేట్స్ అంటే ఏంటని చెప్పేసి. మన ఫేస్ చూసి వాళ్ళేం థింక్ చేస్తున్నారో చెప్పగలగల వాళ్ళే సోల్‌మేట్స్ అంటే మంకీ. అంటే "నువ్వు ఎంటాంగ్ గురించి చెప్తున్నావా? మీ అమ్మ తర్వాత ఎంటాంగే కదా నీ క్లోజ్" అన్నట్టంటే, "అలా ఏం కాదు. మన హాబీస్‌ని కూడా షేర్ చేసుకునేవాళ్ళు" అన్నట్టు చెప్తాడు. అంటే ఇప్పుడు నాకెందుకో జియాన్ అనిపిస్తుంది అన్నట్టు మంకీ చెప్తాడు. అలా ఏం కాదు అన్నట్టు చెప్తాడనమాట. సో, తను కూడా క్వెషనైర్ ఫిల్ చేసి ఇక జియాన్ ఇంకా షంగ్ ఇద్దరు అది కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. షంగ్ ఏం చెప్తారంటే జియాన్ తోటి "నువ్వు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చెయ్యి. పబ్లిక్ స్పీకింగ్ నేను చేస్తాను. ప్రెజెంటేషన్ నేనిస్తాను" అన్నట్టు చెప్తే జియాన్, అది "నువ్వే ప్రెజెంటేషన్ చెయి. నేనే అక్కడ ప్రెజెంటేషన్ ఇస్తానంటే" "ఏంటి పబ్లిక్ స్పీకింగ్ నీకు బా వచ్చా? నాకు బా వచ్చా? నువ్వే ప్రెజెంటేషన్ చెయి. నేను ప్రెజెంటేషన్ ఇస్తాను" అన్నట్టు. నైట్ కల్లా చేసి నాకు పంపు. ఏమైనా ఎర్రర్స్ ఉంటే నేను రెక్టిఫై చేసి మళ్ళీ నీకు పంపుతానన్నట్టు షంగ్ వచ్చి జియాన్‌తో చెప్తాడు. జియాన్ ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్తుంది. రూమ్‌కి వెళ్ళగానే మీఫెన్ వచ్చేసి "ఉండు నాతో డిన్నర్ చెయి" అని చెప్పేసి కూర్చోమని చెప్తుంది. మరి నీ సంగతేంటి? ప్రిన్స్‌లు రిప్లై ఇచ్చాడా అంటే, లేదు ఇంకా రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇస్తాడన్న హోప్ కూడా పోయిందంటే, ఏమో అలా అనుకోకు మిరాకిల్ జరుగుతాయేమో అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే తన ఫోన్ నోటిఫికేషన్ వస్తుందనమాట. ప్రిన్స్ లువు ఏమో టెక్స్ట్ చేసాడేమో చూడంటే, అంత లేదులే ఎవరో ఒకరు అయ్యుంటారు. గ్రూప్ చాట్ అయ్యుంటుంది. నాకిక హోప్ కూడా లేదు అన్నట్టు తను చెప్తుంది. ఒకసారి చెక్ చేయొచ్చు కదా అని చెప్పేసి చెక్ చేయమని చెప్పి ఫోన్ ఇస్తుందనమాట. చెక్ చేసి చూస్తే ప్రిన్స్ లూనే ఓకే. నేను జాయిన్ అవుతాను స్పెషల్ గెస్ట్‌గా అన్నట్టు చెప్తాడు. ఒక్కసారిగా మీఫెన్ షాక్ అయ్యి వెంటనే తను జియాన్‌తో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. డాన్స్ చేస్తూ, చేస్తూ సడెన్‌గా ఆపేసి నేను రిప్లై ఏమివ్వాలి ప్రిన్స్ లుక్ అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై చూసుకొని మన యువాన్ వచ్చేసి అంటే ప్రిన్స్‌లు నవ్వుతూ ఉంటాడనమాట. అప్పుడే మంకీ వచ్చేసి "ఎవరు? ఏంటి నవ్వుతున్నావు?" అని చెప్పేసి ఆ యూజర్ నేమ్ చూసి "ఎవరు నీ క్రష్" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "డోంట్ జంప్ ఇంటూ కంక్లూజన్స్" అన్నట్టు చెప్తాడనమాట. ఇంకో పక్క మన షంగ్ వచ్చేసి యాక్చువల్లీ వాళ్ళు షూట్ చేసేప్పుడు అనుకోకుండా మన జియాన్ వచ్చి షంగ్ మీద పడుతుంది కదా! ఆ క్లిప్‌ని చూస్తూ ఉంటాడు. మంకీ అది చూసి ఆహా! కానీ, కానీ అని చెప్పేసి అంటాడు. షంగ్ వెంటనే ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తాడనమాట. ప్యారలల్‌గా అదే సీన్ మన జియాన్ కూడా చూస్తూ ఉంటుంది. అప్పుడే లోపలికి వాళ్ళ రూమ్‌మేట్ ట్యాంక్ వచ్చేసి అది చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. ట్యాంక్ చూస్తుందని చెప్పేసి వెంటనే తను ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి బట్టలు వాష్ చేసుకుందామని లోపలికి వెళ్తుంది. ట్యాంక్‌కి చాలా కోపం వస్తుందనమాట. తనేం చేస్తుందంటే తన ఫోన్‌కి అప్పుడే ఏదో మెసేజ్ వస్తే దాన్ని చూస్తుంది. షంగే పెట్టుంటాడనమాట. మనం చేసిన ప్రెజెంటేషన్ డేటా కొంచెం ఆఫ్‌గా ఉంది. దాన్ని డిలీట్ చేసేయి అన్నట్టు పెడితే ఆ మెసేజ్‌ని తను డిలీట్ చేస్తుందనమాట. మన జియాన్ చూడకముందే. నెక్స్ట్ డే వాళ్ళు క్లాస్‌లో ప్రెజెంటేషన్ ఇచ్చేప్పుడు వీళ్ళ ప్లేస్ రాగానే తిను ప్రెజెంటేషన్ ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. షంగ్ వెంటనే "అదేంటి దీన్ని డిలీట్ చేసేయమని చెప్పా కదా! మళ్ళీ ఎందుకు దీన్ని ప్రెజెంట్ చేస్తుందని" చెప్పేసి వెంటనే పెన్ డ్రైవ్‌ని లాగేస్తాడనమాట. పెన్ డ్రైవ్‌ని రిమూవ్ చేసేసి వాళ్ళ ప్రొఫెసర్‌తో "మేము ప్రెజెంటేషన్ లేకుండా నేను ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను" అన్నట్టు చెప్తాడు. ప్రొఫెసర్ గో అహెడ్ అన్నట్టు చెప్తాడు. మన జియాన్ వచ్చేసి ఎందుకిలా చేస్తున్నాడని చెప్పేసి తన వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.